Hi, my dear students. This is your Subbarao sir. సో సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి ఉన్నతమైనటువంటి పరీక్షల్లో ముఖ్యంగా ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో అంటే ఈ వ్యాసరూప సమాధానాలు రాసేటటువంటి పరీక్షల్లో మనకి ఈజీగా మనం సక్సెస్ అవ్వడానికి కొన్ని రకాల అవకాశాలు మనకి సహసిద్ధంగా ఉంటాయి. సో దానిలో ప్రధానమైనది ఏంటో మనం తెలుసుకోబోయే ముందు మీరు ఈ వీడియో చూస్తే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఏదైనా నేను చెప్పేది కొద్ది మందికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే నేను ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఓకే, రైట్. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా అనుభవంతో నేను గమనించింది, నా దగ్గర చదివిన టాప్ ర్యాంకర్స్, నా దగ్గర చదివినటువంటి సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ర్యాంకర్స్ వాళ్ళని అందరినీ పరిశీలించి వాళ్ళని అబ్జర్వ్ చేయడం ద్వారా నాకు తెలిసినటువంటి అంశాలను మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో అంటే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మన రైటింగ్ బాగా ఉంటే మనం దాదాపుగా ఒక 50% సక్సెస్ అయినట్టు. చాలా స్పష్టంగా, క్లియర్గా, నీట్గా, మనకి మామూలు భాషలో గుండ్రంగా అంటారు. సో అట్లా ముత్యాల వరి ఒక ముత్యం అంటే ముత్యం పేర్చినట్లుగా ఉంటాయి కొంతమంది రైటింగ్స్. మా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేవాడు, గ్రూప్ 1 స్టూడెంట్. నేను చెప్పేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇన్సిడెంట్ అనమాట. ఆయన రైటింగ్ ఒక ముత్యం పక్కన ముత్యం పెట్టినట్టు. అంటే ఆ నోట్స్ ఇప్పటికీ మా దగ్గర హిస్టరీ నోట్స్ ఉంది. నేను ఇప్పటికీ సివిల్స్ గ్రూప్ 1 పిల్లలకి ఇస్తుంటాను, మెయిన్స్ రాసేవాళ్ళకి. సార్ ఇది మాన్యువలేనా ఈ రైటింగు, మనిషి అనేది రాసింది అన్నట్టు అంటున్నారు. అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా, అంత నీట్గా రాశాడు ఆయన. అఫ్కోర్స్ ఆయన గ్రూప్ 1లో మంచి జాబ్, ఐ థింక్ ఆయన సిటీఓనో ఏదో మంచి జాబ్ వచ్చింది ఆయనకి. సో ఇట్లా అనమాట. రైటింగ్ ఎంత బాగుంటే అంత తొందరగా మనకి సక్సెస్ ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. అంటే రైటింగ్ బాగా ఉంటుందంటే అలా అని ఏం చదవద్దు అని కాదు నా ఉద్దేశం ఇక్కడ. ఎందుకంటే ఈ మధ్య ఇట్లా పెడార్థాలు తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. నా ఉద్దేశం అది కాదు. రైటింగ్ బాగా ఉంటే చాలా అడ్వాంటేజ్ అనమాట. మీరు రాసేది స్పష్టంగా, సరళంగా, క్లియర్గా ఉండాలని చెప్పి మీకు యూపీఎస్సీ వాళ్ళు, అదేవిధంగా స్టేట్ సర్వీస్ కమిషన్ వాళ్ళు క్లియర్గా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ పేజీలో ఇస్తారు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పేజ్ ఒకసారి చదవండి బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్స్ ఎగ్జామినేషన్, బోత్ సివిల్స్ అండ్ గ్రూప్ 1. సో అందుకని రైటింగ్ చాలా బాగా పెట్టుకోవాలి. తర్వాత రైటింగ్ స్కిల్స్, ఈ రైటింగ్తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా ఉంటే మీకు ఇంకా అద్భుతం అనమాట. ఇక మీకు తిరుగులేదు ఈ గ్రూప్ 1 సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో. చాలామంది చాలా విధంగా రైటింగ్ బాగుంటుంది, రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. రైటింగ్ స్కిల్స్ అంటే వాళ్ళు రైటింగ్ ప్రజెంటేషన్ ఎంత స్పష్టంగా ఉంటుంది, ఎంత లాజికల్గా ఉంటుంది, ఎంత క్లియర్గా ఉంటుంది, ఎంత విధానం ఆలోచింపజేసే విధంగా చక్కగా అనలైజ్ చేస్తారు. ఆ మధ్య ఒక స్టూడెంట్ మాకు ఒకటి పంపాడు ఆయన, ఒక కవితలాగా పంపాడు ఆయన. అంటే నా గురించి, ఇన్స్టిట్యూట్ గురించి చాలా మంచిగా రాశాడు. అబ్బాయి డిగ్రీ చదివే అబ్బాయిలా ఉన్నాడు, డిగ్రీ ఫ్రెషర్లా ఉన్నాడు. ఎంత బాగా చేతి రాత కానీ, అతను రాసే విధానం, అతను చెప్పిన విధానం, అదంతా అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్ 1 సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో మీకు రైటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. రైటింగ్ బాగుండడంతో పాటుగా రైటింగ్ స్కిల్స్ కూడా బాగుంటే ఖచ్చితంగా ఈ పరీక్షల్లో మనకు ఎదురులేదు, తిరుగులేదు. ఖచ్చితంగా మనం టాప్ సర్వీస్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. సరే, ఎవరైనా కొంతమందికి ఈ రైటింగ్ స్కిల్స్ లేకుండా, అంటే ఒకవేళ రైటింగ్ అంత బాగా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఆ రైటింగ్ని కరెక్ట్ చేసుకునే పద్ధతులు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసినా, లేదా మీరు మాకు ఆన్సర్ చూపించి మీరు టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు మీ రైటింగ్ బాగా లేకపోతే దాన్ని ఎలా మంచిగా ఉండాలి, దాన్ని ఎలా మనం బెటర్గా ఆ రైటింగ్ని మనం పెట్టుకోవాలి, మనం గ్రూప్ 1 సివిల్స్ సాధించే విధంగా రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా, ఇది తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా ఒకటి. సో అది ఎలానో మేము చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఒక లాస్ట్ ఇయర్ ఒక గ్రూప్ 1 విద్యార్థి గ్రూప్ 1 పోగొట్టుకున్నాడు. అతను బాగా బేసిక్గా మంచి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థి, అయినా మంచి ఆస్పిరెంట్. కాకపోతే ఆయన రైటింగు ఎంత దారుణం అంటే అది ఇంగ్లీష్ లాగా తెలుగుని కలిపి రాస్తూ ఉన్నాడు ఆయన. నాకే అది అది చేసేటప్పుడు, కరెక్షన్ చేసేటప్పుడు నాకే చాలా టైం తీసుకునేవాడిని. నాకు కొన్ని అర్థమయ్యేది కాదు. నేను మళ్ళీ అతనికి చెప్పేవాడిని, ఏం రాస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అని.
కేవలం ఆయన సరిగ్గా అలా రాయటం వల్లే ఆయనకి గ్రూప్ 1 పోయిందని నేను చెప్తున్నాను. లేకపోతే ఆయన గ్యారంటీగా మంచి సర్వీస్ వచ్చినది లాస్ట్ ఇయర్ ఏపీలో. ఇట్లాంటి ఎన్నో నా అనుభవాలు ఎంతోమంది నేను చూసి రైటింగ్ బాగున్న వాళ్ళు, చక్కగా రాసిన వాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన స్టైల్‌లో మంచిగా పేరాలలాగా మంచిగా స్ట్రక్చరల్ ఆన్సర్ ఇచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా మంచి మంచి ర్యాంకులు సాధించారు. ఓకే ఫ్రెండ్. కాబట్టి మన చేతి రాత మన తలరాతను మారుస్తుంది. మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు లాంటి ఉన్నతమైన ఉద్యోగాలకు వెళ్ళొచ్చు. చక్కగా రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. రైటింగ్ బాగలేకపోయినా ఎలా చేయాలో మమ్మల్ని వచ్చి కలవండి ఇక్కడికి వచ్చి. టెస్టులు రాస్తే మీకు అన్నీ మేము సెట్ చేస్తాం, అన్నీ చెప్తాం. టెస్ట్ సిరీస్ యొక్క ప్రధాన ఉద్దేశమే అది. నేను ఓపికగా కూర్చొని రాత్రి నేను 8, 9 వరకు పొద్దున్నే 9 నుంచి రాత్రి 9 to 9 నేను కరెక్షన్ చేస్తూనే ఉంటాను పేపర్స్. కాబట్టి సండే కూడా నేను ఇప్పటి వరకు కూడా నేను పేపర్ కరెక్షన్ చేసే వచ్చాను. ఇంకా మళ్ళీ ఆన్లైన్లో కూడా చేస్తాను. సో అందుకని మీకు ఇవన్నీ చెప్తాం. చక్కగా మీరు మంచి ప్రభుత్వ ఉద్యోగులు, మంచి టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి చేతి రాత రాసే విధానం అనేది కూడా చాలా ముఖ్యం. దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు రాస్తూ ఉంటే, ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా ఇది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.